జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్ నాయకత్వం. రెండు సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన తర్వాత ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమాలను సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వంలోని చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైతే వివిధ రకాల పదవుల్లో కొనసాగుతున్నారో కూటమిలో ఉండే వాళ్ళందరినీ ప్రశ్నిస్తూ ఉన్నా. స్వరం మాదే, మాట మాత్రం మాది కాదు, ప్రజల్ది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. గొంతు మాదే, మాట మాది కాదు, బాధితుంది. వాళ్ళందరి తరఫున మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతినిత్యము చిలక పలుకులు పలికి చిలకలను అడుగుతూ ఉన్నా, పులిలాగా వాతలు పెట్టుకొని నక్కలు కూడా పులిలాగా మాట్లాడే నక్కలను కూడా ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రతినిత్యం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన తోడేళ్ల గుంపుతో దాడి చేసే తోడేళ్లను ప్రశ్నిస్తూ ఉన్నా. మీలో ఎక్కడైనా సంస్కారం కానీ, నిజాయితీ కానీ, నిర్భయతత్వం కానీ, చీము, నెత్తురు, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏదైనా మీలో కొంచెమైనా ఉంటే ప్రజలు అడుగుతూ ఉండే, మా ద్వారా ప్రజలు అడుగుతూ ఉండే ఈ ప్రశ్నలకు నెమ్మదిగా సమాధానం చెప్పండి. ప్రజలకు పనికిరాని పనికిమాలను మాట్లాడేదానికంటే ప్రజలకు అవసరమైన పనికొచ్చిన సంక్షేమాన్ని, అభివృద్ధిని, శాంతియుత వాతావరణాన్ని ఏమైతే అడుగుతూ ఉన్నారో సమాధానం చెప్పాలి. 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి రాజ్యాంగబద్ధంగా ప్రతి 6 మాసాలకు ఒకసారి నూతన పెన్షన్లు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 2 సంవత్సరాలైంది మీరు అధికారంలోకి వచ్చి. ఎందుకు ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా నూతన పెన్షన్ ఇవ్వలేదు అని చెప్పి 60 సంవత్సరాలు నిండి 2 సంవత్సరాలు దాటిన ప్రతి నూతన వృద్ధుడు, వికలాంగుడు, వితంతువు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ఇవ్వవు? 50 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పురుషులకు, స్త్రీలకు అందరికీ పెన్షన్ ఇస్తానని చెప్పి మాట ఇచ్చినావు. నాకు 50 సంవత్సరాలు నిండి చాలా రోజులైంది. నీ ప్రభుత్వం వస్తే నాకు 4,000 రూపాయలు డబ్బులు వస్తాయని చెప్పి నీకు ఓటు వేసినా నేను ఆ రోజు. మరి 2 సంవత్సరాలు అయింది. నాకు 4,000 చొప్పున పెన్షన్ ఇచ్చి ఉంటే నాకు 4,000 చొప్పున 96,000 రూపాయలు 2 సంవత్సరాలకు వచ్చి ఉండు. మరి నాకు మోసం చేస్తానావా అని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు 50 సంవత్సరాలు నిండిన స్త్రీ పురుషులు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పినావు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినావు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేంత వరకు ప్రతి నెలా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పినావు. ఆ నిరుద్యోగులైన యువతీ యువకులు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మా ద్వారా మాకు ఉద్యోగం ఇవ్వకపోతివి, నిరుద్యోగ భృతి ఇవ్వకపోతివి, మమ్మల్ని గాలి కొదిలేసినావు. మా ఓట్లను ఉపయోగించుకొని గద్దెనెక్కి నీ కుమారుడికి మాత్రం మంత్రి పదవిని ఇచ్చినావు. రేపో మాపో ముఖ్యమంత్రి పదవిని ఇవ్వబోతా ఉన్నావు. కానీ నీలాంటి కుమారుల్లాగే యువకులమైన మాకు మాత్రం ఉద్యోగం లేదు, భృతి లేదు, నట్టి నడేట్లు మమ్మల్ని ముంచేసినావని చెప్పి నిరుద్యోగులైన యువతీ యువకులు అడుగుతూ ఉన్నారు. మా ద్వారా ఎన్నికల కంటే ముందు ఎన్నో హామీలు ఇచ్చినారు ఉద్యోగస్తులకు. వారికి ఉండబడిన 30,000 కోట్ల బకాయిలు చెల్లిస్తామన్నారు. వాళ్ళకు ఉండబడిన డిఏలు చెల్లిస్తామని చెప్పినారు. వాళ్ళకు ఉండబడిన 10 యాప్లు తొలగిస్తామని చెప్పినారు. ఇన్ని చెప్పి ఏ ఒక్క హామీ ఉద్యోగస్తులకు నెరవేర్చలేదు. కాబట్టే మేము ధర్నాలు చేస్తున్నాము. ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి వీటన్నిటికీ సమాధానం చెప్పాలి కదా. చిలక పలుకులు పలికి చిలకలన్నీ తోలు కప్పుకునే మేకతోలు కప్పుకొని యాక్షన్ చేస్తున్నప్పుడు మేకపోతు గంభీర్యాన్ని పులిలాగా సారాలు పెట్టుకునే నక్కలని సమాధానం చెప్పాలి కదా. పద్దల లేచిరా నుంచి తోడేళ్ల గుంపులాగా జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద తల్లి, చెల్లి, గొడ్డలి పార్టీ, వివేకానంద రెడ్డి హత్య ఇవన్నీ మాట్లాడే ఈ చిలకలన్నీ చిలక పలుకులు ఏమైనాయి అని అడుగుతా ఉన్నా. మీ మేకపోతు గాంభీర్యం మాటలన్నీ ఏమైనాయి అని అడుగుతానా. మేము అడిగిన ప్రశ్నలకు
ప్రజా ప్రశ్నలుగా మీరు భావించి ఆ ప్రజలకు సమాధానం మీరు చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నాను నేను. రేపు 12వ తారీఖున మేము గొప్ప ర్యాలీ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన ముందుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ముందు భాగాన ఉంటుంది. కానీ ఆ జెండాకు వెనుక భాగాన నడిచేది మాత్రం నీ బాధితులే. నిరుద్యోగ భృతి అందకుండేవాళ్ళు, 1500 అందని మహిళలు, రైతులు, ఉద్యోగులు, నీ చేత బాధింపబడినటువంటి అందరూ కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వెనకవైపున ప్రతి నియోజకవర్గంలోనూ వేల మంది నడుస్తారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 10,000 మందికి తగ్గకుండా బాధితులు రేపొద్దున సంబంధించిన అధికారికి వినతిపత్రం ఇవ్వడానికి వస్తారు. ఇవన్నీ నువ్వు సమాధానం చెప్పగలుగుతావా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు? సమాధానం చెప్పగలుగుతావా లోకేష్ బాబు గారు? పద్దన లేచిరా నుంచి అర్థమైందే రాజా అంటావు. నిన్ను అడుగుతా ఉన్నాడు రాచమల్లు, అర్థమైందే రాజా? ఈ సమస్యలన్నిటికీ కారణభూతం ఎవరు? ఈ సమస్యలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీది కాదా రాజా? మేము చెప్పాం, పోలీసులో చెప్తాం. 30 యాక్ట్ పోలీస్ అమల్లో ఉంది, 144 సెక్షన్ ఉంది. నిరసన చెయ్యకూడదు, ఎంఆర్ఓకి వినతిపత్రం ఇవ్వకూడదు, నలుగురు కలసకూడదు. ఏమయ్యా మీ బడాయ్? ప్రజాస్వామ్యమైన ఈ దేశంలో మీరు ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు పాల్పడినప్పుడు ప్రజల పక్షాన శాంతియుతమైన ఆందోళన కార్యక్రమాలు చేసే హక్కు ప్రజలకు కానీ, రాజకీయ వర్గాలకు కానీ, రాజకీయ పార్టీలకు కానీ లేదా? మీరు పోలీసులు మాపై ఉసిగొలిపితే 30 యాక్ట్ అమల్లో ఉందంటే మేము భయపడి ఇళ్లలో దుప్పటి కప్పుకొని పనుకుంటామనుకుంటున్నారా? పొరపాటు. క్వశ్చనే లేదు. ప్రజాపక్షాన పోరాటం చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం శిరోధార్యమే మాకు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పోలీసులు 30 యాక్ట్ పెట్టినా చేస్తాం, 144 సెక్షన్ పెట్టినా చేస్తాం, మా పైన బాష్పవాయువు ప్రయోగించినా చేస్తాం, మా పైన బూట్లతో తన్నిన ప్రజాపక్షాన 12వ తారీఖు గొప్ప ర్యాలీ నిర్వహిస్తాం, గొప్ప నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడుకు చెమట పట్టేంతగా, చంద్రబాబు నాయుడుకు వెన్నులో వణుకు పుట్టేంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ తారీఖు గొప్ప నిరసన కార్యక్రమాన్ని చేసి తీరుతామని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేసే మా హక్కును మీరు కాలరాయొద్దని కూడా పోలీసులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరొకసారి చంద్రబాబు నాయుడు దగ్గర మొదలుకుంటే ఈ ఊరు వరకు ఉండే తెలుగుదేశం పార్టీ, కడప జిల్లా వరకు ఉండే తెలుగుదేశం పార్టీ ప్రతి ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా నేను. ప్రజాపక్షాన మేము అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలుగుతారా ఓ ఎమ్మెల్యేలారా, ఓ మంత్రులారా? సజావుగా సక్రమంగా మీడియా ముందుకు వచ్చి ఒక్కొక్కటిగా 60 ఏళ్లకు పెన్షన్ ఏంది, 50 ఏళ్లకు పెన్షన్ ఏంది, 20 లక్షల ఉద్యోగాలేంది, నిరుద్యోగ భృతి ఏంది, గ్యాస్ కనెక్షన్ ఏంది, ఉద్యోగుల హామీలేంది, 1500 రూపాయల ఆడపిల్లలకు ఇచ్చే వ్యవహారం ఏంది, ఫీజు రీఎంబర్స్మెంట్ ఏంది, ఆరోగ్యశ్రీ ఏంది? ఇవి కాకుండా ఇంకా నువ్వు చెప్పిన మాటలు మరికొన్ని చెప్పమంటావా బాబు? నేను గెలిచిన తర్వాత కరెంటు బిల్లులు ఎప్పుడూ పెంచనని చెప్పినావు, గెలిచిన 3 నెలల కాలమే 20,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రతి కుటుంబం మీద వేసి ఈ ఎండల కాలంలో కరెంటు షాక్ కొట్టేంత బిల్లులు వచ్చినాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరగవని చెప్పినావు, నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. చింతపండు, బెల్లం, ధనియాలు, మిరపకాయలు, కొబ్బెర, బియ్యం, నూనె, పామాయిలు ఏది పట్టుకున్నా కూడా ఆకాశాన్ని ధరలు అంటున్నాయి. సమాధానం చెప్తావా? పేద మధ్యవర్తి వర్గాలకు చెప్పవా? డీజిల్ పోసుకొని బండ్లలో పోతారా, పెట్రోల్ పోసుకొని పోతారా, నీళ్లు పోసుకొని పోతారా, లేకుంటే ఇంజు పోసుకొని పోవాలన్నా బండ్లలో? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? కరెంటు బిల్లులు పెంచుతివి, నిత్యావసర ధరలు పెంచుతివి, డీజిల్ పెట్రోల్ పెంచుతివి, ఇయ్యాల్సిన సంక్షేమాన్ని ఇవ్వకపోతివి, చెప్పిన అభివృద్ధిని చేయకపోతివి. ఇవన్నీ కాదని మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు, పోలీసులు మా మీద ఉసిగొల్పే కార్యక్రమాలు చేస్తున్నావు. అందుకే నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలను, రేపొద్దున మీడియా ముందుకు వచ్చి 12వ తారీఖు మీరు ర్యాలీ చేస్తామంటున్నారు. ఎందుకు చేస్తారబ్బా? చెయ్యకండి. మీరు చేసే ర్యాలీ తప్పు, మీరు చేసే నిరసన తప్పు. ఇదిగో నేను 50 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చినా, ఇదిగో 60 ఏళ్ళకి కొత్త పెన్షన్ ఇచ్చినా, ఇదిగో నేను దీపం ఇచ్చినా, ఇదిగో నేను ఆరోగ్యశ్రీ అమలు చేసిన, ఫీజు రిమర్స్ అమలు చేసిన, రాచమల్లు చెప్పినట్టు అబద్ధాలు ప్రజలకు అన్నీ మేము చేసినామని చెప్పి మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పగలిగిన ఎమ్మెల్యే ఎవరో ముందుకొచ్చి మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితే సంతోషిస్తాం. చెప్పకపోతే మీది మేకపోతు గాంభీర్యమే, మీది శిలక పలుకులు మాట్లాడే శిలకలే, మీరు పులి వాతలు పెట్టుకొని చారలు పెట్టుకునే నక్కలే, తోడేళ్ల గుంపై జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడే దద్దమ్మలను మిమ్మల్ని భావించాల్సిందే తప్ప మరొకటి కాదు.
మేమైతే మాత్రం ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేస్తుంది. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టినరోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.